హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మన వీడియోలో చెప్పుకున్నాం కదా. అంటే పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు, ఎన్ని విధాలుగా అరెస్ట్ చేస్తారు, అంటే పోలీసులు ఏ ఏ నేరాల కింద అరెస్ట్ చేస్తారు అని పార్ట్ 1 పార్ట్ 2లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3, పోలీసులు అరెస్ట్ ఎలా చేస్తారు, అసలు అరెస్ట్ అంటే ఏమిటి. అరెస్ట్ అనేది సామాన్యంగా మనిషిని నిర్బంధించడం కోసం పట్టుకోవడం, అందుకు అతని మీద చెయ్యి వేసి పట్టుకోవడం, అంటే అతను ఎటు తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం. ఈ అరెస్ట్ ఒక్కోసారి మాటలతో కూడా చేస్తారు. అంటే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అనడం ద్వారా ఈ అరెస్టును వారెంట్ న్యాయస్థానం అధికారంతో ఇచ్చిన ఆదేశంతో కానీ లేకుండా కానీ చేస్తారు. పాత నేరస్తులు కనపడినప్పుడు కానీ, ఎవరైనా నేరం చేసి తప్పించుకు తిరుగుతున్నప్పుడు కానీ, తెలిస్తే పారిపోయే ప్రమాదం ఉందనుకునేటప్పుడు కానీ, లేదా ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందని అనుమానించినప్పుడు కానీ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తారు. అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారో సామాన్యంగా అరెస్టు అవుతున్న వ్యక్తికి పోలీసులు చెప్పాలి. మీరెందుకు అరెస్టు అవుతున్నారో తెలుసుకునే హక్కు మీకున్నది. ఇప్పుడు కస్టడీలోకి తీసుకోవడం అంటే ఏమిటో తెలుసుకుందాం. కస్టడీ అంటే కస్టడీలోకి తీసుకున్నారు అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అర్థం. అంటే ఏమిటి అరెస్టుకు కస్టడీకు తేడా ఏమిటి? అరెస్ట్ అంటే మీపై ఏదైనా అభియోగం వచ్చినప్పుడు, అంటే నేరం చేశారని మీపై ఫిర్యాదు వచ్చినప్పుడు పోలీసులు మిమ్మల్ని తమ ఆధీనంలోనికి తీసుకుంటారు. మరి కస్టడీ అంటే ఒక్కోసారి అక్కడికక్కడే పోలీసులు నేరం చేస్తున్న వారిని, లేక నేరంతో సంబంధం ఉన్న వారిని వెంటనే తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అంటే అప్పటికి మీపై అభియోగం ఏది ఉండనవసరం లేదు, నేరారోపణ జరిగి ఉండనవసరం లేదు. తాత్కాలికంగా మిమ్మల్ని తమ ఆధీనంలోనికి తీసుకొని మీ అవసరం లేదా ఏమీ లేదనుకుంటే విడిచిపెడతారు. లేదా మీరు ఇక నేరం ఏమీ చేయలేరని, నేరం చేసే సమయం దాటిపోయిందని పోలీసులు భావించడం మిమ్మల్ని విడుదల చేస్తారు. దీనికి నేరం ఏది జరిగి ఉండవలసిన అవసరం లేదు. అదుపులోకి తీసుకోవడం అనేది మరో విధానం ఉంది. మీపై ఏదైనా అత్యాచారం ఇతరులు ఎవరు చేయకుండా పోలీసులు మిమ్మల్ని తమ అదుపులోకి తీసుకొని మీకు రక్షణ కల్పిస్తారు. ఏమైనా హత్య జరిగిద్ది అనుకోండి, లేదా ప్రమాదమైన నేరమే జరిగిద్ది అనుకోండి, అక్కడి ప్రజలు కానీ, చనిపోయిన వారి బంధువులు కానీ కోపంతో రెచ్చిపోయి నేరం చేసిన వారిని పట్టుకొని కొట్టవచ్చు, లేదా ఆవేశంతో చంపేయవచ్చు. అలా చేయడానికి పోలీసులు నేరం చేసిన వారిని తమ అదుపులోకి తీసుకొని చట్టరీత్యా వారి మీద చర్య తీసుకునే ఏర్పాట్లు చేస్తారు. ఆ విధంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తికి రక్షణ కల్పించాలి పోలీసులు. కానీ అనుభవం మరొక విధంగా ఉన్నదనుకోండి, అది వేరే విషయం.